వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఇది 28 అక్టోబర్ ఆవిడ జన్మించారు. సో ఆవిడ జీవితం మన దేశం గురించి ఆవిడ ఎంత త్యాగం చేశారు, ఏమి మన దేశాన్ని సమర్పించారు, దాని గురించి మనం తెలుసుకోవాలి. అండ్ నౌ వీ హ్యావ్ సమ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. भारतीय धर्मरता नारी जन जागरणे उत्सुकता प्रदर्शिता. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. Now opening song by tailoring student. निवेदिता निवेदिता भारतीय हितव्रता मानवता ममतोज्ज्वल आत्मभाव परिप्लुता. निवेदिता निवेदिता कर्मरता निवेदिता भारतीय धर्मरता नारी जन जागरणे उत्सुकता प्रदर्शिता. स्वामीजी स्पर्शभूत शारदा सुगृहीत रामकृष्ण चरणार्पित दिव्योज्वल मन. ఇప్పుడు పూజనీయ భవానీ ప్రణవ మాతాజీ ఆశీర్వచనాలు సోదర్ నివేదిత గురించి చెప్తారు మీకు. మీరందరూ ఇక్కడ ఈ నివేదిత పేరు ఉన్న ఈ విద్యాలయం నివేదిత వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ స్టూడెంట్గా వచ్చి నేర్చుకునే ఒక అత్యుత్తమ అవకాశం దొరికిందంటే మీరు చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశం సంస్కృతిని తెలుసుకోవడం, మన దేశాని కోసం ఎవరు సేవ చేశారో అటువంటి వాళ్ళని ఈరోజు మర్చిపోతున్నారు అందరూ. మనం వారిని మళ్ళీ స్మరించుకొని ఆమె గురించి మన స్మృతి అధ్యాయాన్ని సమర్పిస్తున్నాము. ఆమె మన దేశ కోసం ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచో వచ్చి ఎంత ప్రేమించారు. మన భారతీయులు కూడా భారతదేశాన్ని ప్రేమించలేదు, అంతగా ప్రేమించారని చెప్తున్నారు. చాలామంది మన భారతదేశ గొప్ప శాస్త్రవేత్తలు సాహిత్యులు చెప్పారు, భారతదేశాన్ని ఆమె ప్రేమించినట్లు మనం ప్రేమించలేదు. భారతదేశం మన ప్రాణంగా ఉండేది. ఆమె జీవితం అంతా అలా దేశానికి ఇచ్చారు. వారి ఆదర్శాన్ని మనం ముందు పెట్టుకొని మన జీవితంలో కొద్దిగానైనా ఆ నిస్వార్థత, ఆ ప్రేమ, ఆ వేరే వారికి సేవ చేసే మనోభావం
ఇవి నేర్చుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. ఎంతో ఈ స్వార్థతలో కూడిన ఈ జగత్తులో ఎవరు మనకి నేర్పిస్తున్నారు చూడండి. మన దేశంలో మనం మన కోసం చేయలేదు, ఇంకొకరు వచ్చి చూపించాలంటే మనం ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపడే విషయం ఇది. మనం కూడా ఆమె చూపించిన ఆ గొప్ప ఆదర్శం, ఆధ్యాత్మిక పథంలో ఆమె ఆధ్యాత్మికతను నేర్చుకోవడానికి వచ్చి మన భారతదేశంలో పరిస్థితిని చూసి వారు ఎంతగా శ్రమపడి దాన్ని ఉన్నతి సాధించారు. విభిన్న రంగాలలో కళ, సాహిత్యం, విజ్ఞానం, ఎన్ని రంగాలు ఆమె రాజకీయం, ఎక్కడ చూసినా ఆమె చేసిన ఇది ఆమె గ్రేట్నెస్ మన ఇప్పుడు కూడా మనం మర్చిపోలేదు. వారికి మన మనస్ఫూర్తిగా మన ప్రేమ, నమస్కారాలు, నమస్సులను నేను అర్పిస్తున్నాను. మీరందరికీ ఆమె యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఆమె యొక్క చూపించిన ఆ పథకంలో మీరందరూ కొద్దిగానైనా ముందుకు వెళ్ళి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని చెప్పి నా 2 మాటలు. కంప్యూటర్ స్టూడెంట్స్, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు, చాలా మంచి భావం ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు వారు ఇప్పుడు చాంటింగ్ చేస్తారు. శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప అశోచానంద శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. నివేదిత అంటే ఎవరు మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది ఆల్రెడీ. ఎవరు నివేదిత? ఎవరు అడిగినా మన మొదటి పరిచయం స్వామి వివేకానంద శిష్యురాలు మన భారతదేశానికి వచ్చామే సేవ చేశారు అని చెప్తాం. భారతదేశానికి వచ్చిన స్వామీజీ శిష్యురాలు ఇంకా చాలామంది ఉన్నారు. వీరిని ఎంత ఎక్కువగా మనం ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నాము అని అంటే, ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నామంటే ఆమె చేసినటువంటి సేవ అలాంటిదన్నమాట. నభూతో నవ భవిష్యత్ అన్నట్టు ఇంకెవ్వరు కూడా ఆ విధంగా చేసి ఉండరు. ఒక పాశ్చాత్య దేశరాలు మన దేశానికి వచ్చి అంత గొప్పగా మన శరీరాలు అన్నిటినీ కూడా, తన ఆత్మని కూడా ఆమె మన దేశానికని సమర్పించిందనమాట. అందుకని మనం ఆమెని ఇంతగా గుర్తుకు తెచ్చుకుంటున్నాము. నివేదిత ఒక విదేశీయురాలు, భారతీయురాలు కాదు. విదేశాల నుంచి వచ్చి భారతీయులను భారతీయ పద్ధతులలో సేవించారు. చాలామంది వచ్చారు విదేశీయులు వచ్చి ఏదో చేద్దాం మనల్ని ఉద్ధరించే వాళ్ళు చాలామంది చేశారు. కానీ వాళ్ళ యొక్క పద్ధతుల్లోకి మనల్ని మార్చడానికి ప్రయత్నం చేశారు తప్ప, కానీ ఆవిడ ఇక్కడ దేశ సంస్కృతిని గౌరవించి, అందరూ ఈసడించుకుంటున్న రోజుల్లో ఆవిడ ఇక్కడ ఈ దేశాన్ని గౌరవించి ఆవిడ సర్వస్వాన్ని, ఎంతో ప్రతిభావంతమైన జీవితాన్ని మొత్తం కూడా ఆవిడ త్యాగం చేసి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డారని మీరు పుస్తకం చదివితే అర్థమవుతుంది అన్నమాట. సో అది సోదరి నివేదిత యొక్క ప్రత్యేకత. మన దేశాన్ని మన పద్ధతుల్లో ఆవిడ సేవించారన్నమాట. సరే, ఇప్పుడు మన కంప్యూటర్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు వచ్చి కొంచెం సోదరి నివేదిత గురించి. భారతమాత సేవకై తన జీవితాన్ని అర్పించిన మహానుభావురాలైన సోదరి నివేదితకి నా హృదయపూర్వకమైన వందనాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులలో ఆమె ఒకరు. ఆమె ఎవరో కాదు, సోదరి నివేదిత. ఆమె చేసిన సేవలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి, అలాగే అనేక మంది జీవితాలలో ఎలాంటి మార్పును తీసుకొచ్చాయో మనం చూస్తున్నాం. దానికి మనమే ఉదాహరణ. అయితే ఆమె స్వార్థం కోసం, ఆమె కోరికల కోసం కాక భారతదేశం కోసం, ప్రజల కోసం పనిచేశారు. సోదరి నివేదిత భారతదేశంలో మహిళా విద్య కోసం ఒక మార్గదర్శకురాలుగా నిలిచారు. 1898లో కోల్కతాలోని ఒక బాగ్బజార్ ప్రాంతంలో బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలలో బాలికలకు చదువుతో పాటు సంస్కారం, నైతిక విలువలు, దేశభక్తి, భగవద్గీత వంటివి బోధిస్తూ ఉండేవారు. వీటితో పాటు కుట్టు పని, ఇతర చేతి పనులు వంటివి కూడా నేర్పిస్తూ ఉండేవారు. తద్వారా బాలికలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి, స్వయంగా తాము జీవించగలగాలనే ఉద్దేశంతో వీటిని బోధించారు. కులమత భేదాలు లేకుండా అందరికీ సేవ చేయటమే నిజమైన మానవత్వం అని ఆమె విశ్వసించారు. సిస్టర్ నివేదిత జీవితం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. ఆమె చూపిన దారిలో నడవటం, అదే ఆమెకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. ధన్యవాదాలు.
సోదరి నివేదిత నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. అందులోంచి కొన్ని అంశాలు ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి అంశం ఆత్మవిశ్వాసం. పాశ్చాత్యులు భారతీయులను వెనుకబడ్డ వారిగా చూసినప్పుడు వారికి ఆత్మవిశ్వాసం పెరిగేలా ఆమె బోధించారు. రెండవ అంశం దేశభక్తి. ఆమె ఒక విదేశీయురాలు అయినప్పటికీ భారతదేశాన్ని తన దేశంగా భావించారు. భారతీయుల కోసం, స్వామి వివేకానంద ఆశయాల కోసం ఎంతో కృషి చేశారు. స్వతంత్ర సమరయోధులకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో సహాయం చేశారు. మూడవ అంశం ధైర్యం. ఆంగ్లేయులు ఆమెను అవమానించినా, బెదిరించినా తన పని ఆపలేదు. ఆంగ్లేయులు ఆమెను రాజకీయ కార్యకలాపాలకు సహాయం చేస్తున్నారన్న అనుమానంతో ప్రతిక్షణం ఆమెను గమనిస్తూ ఉండేవారు. అయినా సరే ఆమె సేవ ఆపలేదు. పిల్లలపై ప్రేమ. పిల్లలు దేశ భవిష్యత్తు అని ఆమె నమ్మారు. పాఠశాలలో బోధించే సమయంలో వారితో స్నేహంగా ఉండి వారికి విలువలు నేర్పుతూ కొత్త ఆలోచనలతో ముందుకు నడిపించారు. తర్వాత అంశం మానవ సేవే మాధవ సేవ. స్వామీజీ ఆశయాలను ఆచరణలో చేసి చూపించారు. పేదలకు ఆహారం పెట్టడం, వ్యాధిగ్రస్తులను చూసుకోవడం, విద్యా బోధన ఇవన్నీ ఆమెకు దేశ సేవలేగానే అనిపించేవి. థ్యాంక్ యూ. ఈరోజు నేను సోదరి నివేదిత గారు మనకి నేర్పించిన అంశాలు, అందులో నేను నేర్చుకున్నవి, భవిష్యత్తులో పాటించాలనుకున్నవి చెప్పబోతున్నాను. సోదరి నివేదిత గారు మనకు నేర్పించిన అంశాలు: మానవత్వం, దేశభక్తి, సమానత్వం, సేవ, ప్రేమ, సహాయం చేసే గుణం, నేర్చుకునే తత్వం, ప్రోత్సాహం అందించడం. మానవత్వం అందరికీ సహాయం చేయడం. వాళ్ళు మత, కుల, భేద, ధనిక, పెద్ద, చిన్న అన్న భేదాలు లేకుండా అందరికీ సమానంగా సహాయం చేయాలని నేను సోదరి నివేదిత దగ్గర నుంచి నేర్చుకున్నాను. సేవ, ప్రేమ. సోదరి నివేదిత గారు సేవ ప్రేమతో చేసేవారు. కోల్కతాలో ప్లేగ్ వ్యాధి వ్యాప్తించినప్పుడు తనకు తినడానికి ఆహారం లేకపోయినా వాళ్ళకి ఆహారం అందించేవారు. అలాగే మహోన్నతులైన నారీమణులకు ప్రసిద్ధి చెందింది. చరిత్రలోనూ సాహిత్యంలోనూ ఎక్కడ చూసినా మనకు అటువంటి స్త్రీమూర్తులు కనిపిస్తారు. భారతదేశం వారికి జన్మనిచ్చి గుర్తింపునివ్వడమే కాక వారి జ్ఞాపకాలను పరమ పవిత్రమైనవిగా భావిస్తుంది. ధన్యవాదాలు. Sister Nivedita was born as a Margaret Elizabeth Noble in Ireland in 1867. భారతదేశమే సోదరి నివేదిత. సోదరి నివేదిత భారతదేశపు నేలపై అడుగుపెట్టి, భారతదేశం నా ఇల్లు, ఈ దేశం ఎంత పవిత్రమైందో నా హృదయం చెబుతుంది. ఇక్కడ వేదికను అలంకరించిన పూజ్య మాతాజీలందరికీ శతకోటి దండ ప్రణామం. నా సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. చిన్నారులందరికీ సోదరి నివేదిత శుభాకాంక్షలు. భారతదేశంలో మహిళల స్థితిగతులను గురించి స్వామీజీ ఇలా మాట్లాడారు. వారు పాఠశాల గడప తొక్కని అభాగ్యులు. మహిళల అభివృద్ధికై నా దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మీరు నాకు ఈ విషయంలో సహాయం చేయగలరని నేను నమ్ముతాను అని అన్నారు. ఈ మాటలకు మార్గరెట్ చాలా ఆనందించింది. ఇన్నాళ్ళు తాను ఎదురు చూస్తున్న శాశ్వతమైన ఆనందము ఇదే అని గ్రహించింది. తర్వాత స్వామీజీ ఉత్తరం ద్వారా ఇలా తెలియజేశారు: మీరు భారతదేశానికి వచ్చి భారతీయులకు సేవ చేసినా చెయ్యకపోయినా, వేదాంతాన్ని పట్టుకున్నా వదిలివేసినా, నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు నా అండదండలు మీకు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. మార్గరెట్ జనవరి 28, 1898 కలకత్తాకు చేరారు. ఆ రోజు స్వామీజీయే స్వయంగా ఓడరేవుకు విచ్చేశారు. స్వామీజీని చూడగానే ఆమె చాలా ఆనందించింది. ఎందుకంటే ఈ విశాలమైన భారతదేశంలో తనకు తెలిసిన ఏకైక వ్యక్తి స్వామీజీయే కదా. తర్వాత మార్చి నెల వచ్చింది. ఈ మార్చి నెల మార్గరెట్కు ఎంతో అదృష్టమైన నెల అని చెప్పవచ్చును. ఎందుకంటే మిగతా ఇద్దరు మహిళలు భారతదేశంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడ ప్రజల జీవన విధానాలను సందర్శించడానికి వచ్చారు. కానీ మార్గరెట్ మాత్రము భారతీయులకు సేవ చేయటానికి వచ్చింది. కానీ ఆమె పూర్తిగా అపరిచితురాలు. అందుకని స్వామీజీ మార్చి 17న ఒక బహిరంగమైన సభ ఏర్పాటు చేసి మార్గరెట్ను శ్రోతలకు పరిచయం చేశారు. మా స్వామీజీ ఇలా మాట్లాడారు: మనకు ఇంగ్లాండు కొంతమంది మేధావులను ఇప్పటికే సేవ చేయడానికి పంపించింది. ఇప్పుడు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ రూపంలో మరొక కానుక పంపించింది. ఈమె వలన మనం ఆశించవలసింది చాలా ఉంది అని అన్నారు. భవిష్యత్తులో మార్గరెట్ చేయబోయే సేవా కార్యక్రమాలను గురించి స్వామీజీ ముందుగానే గ్రహించి ఇట్లా మాట్లాడారు. తర్వాత ఇంగ్లాండ్పై భారతీయ భావ పరంపర ప్రభావం గురించి మార్గరెట్ అనర్గళంగా మాట్లాడారు.
వారి వాక్చాతుర్యము అక్కడున్న శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. మార్చి 17న రామకృష్ణ పరమహంస గారి సతీమణి శ్రీమతి శారదామాతను దర్శించుకున్నారు. ప్రేమ, సహనము, అనురాగము, ఆప్యాయత, ప్రపంచంలో ఉన్న సుగుణాలన్నిటిని ఒక రాశిగా పోస్తే దాని నిలువెత్తు రూపమే శారదామాత అని తన స్నేహితులకు మార్గరెట్ ఉత్తరం ద్వారా తెలియజేశారు. తర్వాత మార్చి 25న మరొక అద్భుతమైన సంఘటన జరిగింది. స్వామీజీ మార్గరెట్కు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి నివేదిత అనే నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతుడికి నివేదించబడినది అని అర్థము. నివేదిత భారతదేశానికి హిమాలయ పర్వతం అంత చేసింది. మనం తెలుసుకుంది కేవలం అణువంత మాత్రమే. ఒకసారి స్వామీజీ అంటారు, నాకు గనక 500 మంది యువకులు లభిస్తే ఈ దేశాన్ని ఒక నెలలోనే బాగు చేస్తాను అని అంటారు. అదే 500 మంది మహిళలు నాకు గనక లభిస్తే ఈ దేశాన్ని కొన్ని వారాల్లోనే బాగు చేయవచ్చు అని అంటారు. అందరూ అనుకుంటారు మహిళలలో శక్తి దాగుంది అనుకుంటారు, కానీ శక్తి స్వరూపమే మహిళ. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. పరమశివుడు భగీరథుని తపస్సుకు మెచ్చి తన జటాజూటం నుండి గంగను భూమి మీద ప్రసరింపజేశారు. మన రామకృష్ణుల వారు ఎక్కడో సప్తర్షి లోకంలో ఉన్న వివేకానందుడు అనే జ్ఞానగంగ భూమి మీద ప్రవహింపజేశారు. మన వివేకానందుల వారు ఎక్కడో ఉన్న నివేదిత అనే సేవాగంగను మన భారతదేశంలో ప్రవహింపజేశారు. మనము కూడా ఆ గంగా ప్రవాహంలో మునిగి మన జీవితాలను ధరించుకుందాం. జై శ్రీ రామకృష్ణ మహారాజ్కి, జై శ్రీ శారదా మాతాకి, జై శ్రీ స్వామీజీ మహారాజ్కి, జై శ్రీ సోదరి నివేదిత మాతాకి, జై సమస్త భక్త బృందకి. చేయటానికి తన జీవితాన్ని అంకితం చేసి ఇక్కడికి వచ్చారు కదా. మరి సేవ చేయడం అంటే ఏంటి? ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు సోదరి నివేదిత గారు తన ప్రాణాలకు లెక్క చేయకుండా అందరికీ నయం చేసి సేవ చేశారు కదా. అలాగే వితంతువులకు, మహిళలకు విద్య నేర్పించి తన జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చారు. అలాగే వేరే దేశం నుంచి వచ్చి కూడా మన భారతదేశానికి స్వాతంత్ర్యోద్యమం కావాలని చురుగ్గా పాల్గొన్నారు. ఈ విధంగా సేవ చేయడం అంటే మనకేదో తోచింది చేయటం కాదు, ఎదుటి వారికి ఏం కావాలో తెలుసుకొని ఇన్ టైంలో వాళ్ళకి అందించడమే నిజమైన సేవ అని సోదరి నివేదిత నుంచి మనం నేర్చుకోవచ్చు. సామాజిక సేవ మరియు విద్య. భారతీయ మహిళల విద్యకు సోదరి నివేదిక సాధికారతనిచ్చింది. కలకత్తాలోని బాలకిల పాఠశాలను స్థాపించి వారికి విద్యా బుద్ధులు నేర్పించింది. సైన్స్, కళలు మరియు ప్రోత్సాహం. ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్కి స్నేహితురాలిగా సోదరి నివేదిత ఆయన శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహించారు. జాతీయ ఉద్యమంలో భాగస్వామ్యం. స్వాతంత్ర ఉద్యమంలో సోదరి నివేదిత క్రియాశీలక పాత్ర పోషించారు. స్వదేశీ ఉద్యమాలకు మద్దతునిస్తూ ఆమె ఎంతో స్ఫూర్తినిచ్చారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు సోదరి నివేదిత గురించి చెప్తున్నాను. భారతదేశం సోదరి నివేదిత మాటలలో. సోదరి నివేదిత భారతదేశపు నేలపై అడుగుపెట్టి భారతదేశం నా ఇల్లు, ఈ దేశం ఎంత పవిత్రమైందో నా హృదయం చెబుతుంది, ఇకపై నా జీవితం ఈ మాతృభూమి కోసం అంకితమని భావించారు. సోదరి నివేదిత సేవే నిజమైన భక్తి అని, కేవలం ప్రేమించడమే కాదు దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. పేదల కోసం, విద్య లేని బాలికల కోసం పాఠశాల ప్రారంభించడం నా తొలి లక్ష్యమని భావించారు. సోదరి నివేదిత స్త్రీ శక్తే దేశబలమని, నిజమైన స్వతంత్రం మహిళలకు విద్య అందినప్పుడు మాత్రమే వస్తుంది. అమ్మాయిలు చదివి ఎదగాలి, అప్పుడే దేశం కూడా ఎదుగుతుందని భావించారు. సోదరి నివేదిత భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువతల్లో ఉత్సాహం, ధైర్యం, జ్ఞానం ఉంది.
వారు ఈ దేశాన్ని కొత్త దిశల్లో నడిపించగలరు. వారికి ప్రేరణ ఇవ్వడం నా బాధ్యత అని భావించారు. సోదరి నివేదిత ప్రేరణా సందేశం: జాతి కోసం జీవించడం గొప్ప గౌరవం, కానీ జాతి కోసం త్యాగం చేయడం మరింత గొప్పదని సిస్టర్ నివేదిత గారు చెప్పారు. ధన్యవాదాలు. మాతాజీ టైలరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేస్తారో లాస్ట్ బ్యాచ్, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పుడు ఇస్తారు. టైలరింగ్ టీచర్స్ రాజ్యలక్ష్మి గారు, తర్వాత నాగలక్ష్మి గారు, వాళ్ళ టీచర్స్ కాదు, మాకు ఇక్కడ కుటుంబ సభ్యులే అనమాట. సో చక్కగా అందరికీ చాలా చక్కగా నేర్పిస్తారు. వారిద్దరికి చిన్న గిఫ్ట్ మాతాజీ ఇస్తారు. రాజ్యలక్ష్మి గారు. తర్వాత నాగలక్ష్మి గారు. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషనల్ హెల్ప్ మనము అమ్మాయిలకి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. And I welcome Srimati Sudeshna Sen. Please come on to the dais. Srimati Sudeshna Sen has been appointed as the DRM of Guntur recently, and she joined as Divisional Railway Manager Guntur in April this year. And she belongs to the 1997 batch of civil service examination. And she has worked in different capacities in railways in Mumbai, Jabalpur, Kolkata and Delhi. She also worked as Secretary NCERT and as a faculty in National Institute of Financial Management. And she is an economics graduate from Delhi University, and she has done her Masters in Public Policy from National University of Singapore. That's what, and she is a very busy officer, and we thank her again for giving time to participate in this function. I request Revered Bhavani Prana Mataji to give a small gift to our chief guest. Namaskaram. All Matajis present here, the students present here, the children who have got these certificates. It's a pleasure for me to come and address and watch all of you. A few months back I had come to see all the events and how all the organization, the various courses that are running. And it's a pleasure to see that some of you are getting these certificates today. For many years, I have been associated with Ramakrishna Mission for many years now. My mother was an ardent devotee, and seeing her, I got inspired to be a part of this great institution. And Guntur, I was very lucky to have come to Guntur and have come to meet Mataji, because it's only after I came to Guntur that I was able to take Diksha, and that has been one of the very crowning moments of my life. To all the students who are present here, I would always say that the institution that you are here, this Sharoda Mission that you are associated with, should not end with the taking of the degree. You are part of an institution which has extremely high values. You are part of an institution which will carry you through in your life
whatever your problems are. So all that I can say is wherever you go, wherever you are there, whatever the status of your course is, whether it is completed or not, make sure that your association with this institution remains till the last breath of your life. Because it's Sharadama and it is Ramakrishna who will carry you forward, nothing other than that. And that is something I have personally seen in my life, in all the adversities we have faced. We have seen that someone carries us through, not the degrees, nothing more. It is He who makes us do all of that. And He makes us through, carries us through all the adversities in life. So all the children and all the students who are here today, while you get your degrees today, it should not mark the end of the association with this great institution. It has been there for so many years and the values are so good that you should continue to be a part of this institution and give back to it whenever you feel like. The second, to the young people who have got the degrees in computers and tailoring, this should be the stepping stone for the further progress that you make in life. Remember, no work is small in life. Today the world has so many avenues, whether it is computers, whether it is embroidery, and the simple things can be made or a value addition can be done to make things which are remunerative and which have a very big value in the market. All that is, you don't need big fashion houses, you only need ideas. These are very small ideas which just capture imagination. And each of you who is present here is blessed with that imagination powers. So please remember that whatever you have learnt in these few months here, whether it is tailoring, whether it is embroidery, it is your imagination and your creativity which will take you forward. And there is no limit to that. You just don't know where you can land up. So please exercise all the efforts, put in all your efforts to see that you can rise further. And the moment you decide that the choices are limitless and that you have the energy and you have the power to go beyond, you will realize that how much you can do with the little courses, with the little time you have spent here, how much you can do further. With these words, I'm really grateful to all to have invited me here. I really feel very much at peace whenever I come here, despite having a very busy schedule. And I look forward, I'm sorry that I'm a bit late today, I look forward to more of such activities, more of engaging with you people, so that for the time that I spend in Guntur, I'm able to have some lasting impact and some lasting relationships with at least some of you. Through some activities, it's just an idea that I'm giving, throwing forward. We can do something so that some lasting impression or some lasting activity can be left behind. Once again, thank you for all. I wish each of the child and each of the student who has got his degree a very successful future, and that you rise above all adversities and you do very well with the knowledge that you have gained in the past couple of months. Please always remember this institution, come back, thank the teachers who have taught you and the values that you have learned here. Thank you so much. I request the computer students who have completed their computer course last year, please come here to take your certificates from Srimati Sudeshna Singh. కీర్తించి నినదించిన
వారేరి. ఈ ధీరవచనాలు నా హృదయాంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ మహనీయుని పిలుపు నాలో తెలియని ఉత్తేజానికి, సాహసానికి ఊపిరిపోస్తున్నది. అవును, ఇదే నా జీవితాదర్శం. ఆ 20 మందిలో నేను ఒకతినై మానవాళికి సేవ చేస్తాను. నేను భారతదేశానికి వెళ్ళాలి. ఈ మహాత్ముని మాటలలో ఉదారత్వం ఉంది, సత్యం ఉంది, మతాల సారమైన విశాలత్వం. నేను స్వామి వివేకానందను అనుసరిస్తాను. భారతదేశ మహిళల ఉన్నతికి ఎవరు పరిశ్రమిస్తారని స్వామీజీ అడుగుతున్నారు. ఇది నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పిలుపు. నా జీవితంలో మరపురాని రోజు. నా గురువు స్వామి వివేకానంద నన్ను భగవంతునికి సమర్పించారు. ఈ రోజు నుంచి నేను నివేదితను. నేను పుట్టినప్పుడు నా కన్నతల్లి నన్ను దేవునికి సమర్పించుకుంటానన్నది. ఆ మొక్కు ఇప్పుడు తీరింది. ఈ రోజు నుంచి ఈ భారతీయులను సేవించడమే నా ధ్యేయం. వీరి సేవయే దైవ సేవ. ఇదే ఈ దేశభక్తియే స్వామీజీ నాకిచ్చిన వారసత్వం. ఎవరు ఏడుస్తున్నారు? ఎందుకని అలా ఏడుస్తున్నారు? అయ్యో, ప్లేగు వ్యాధికి మరొక ప్రాణం బలి అయింది. అమ్మా కాళీ, రక్షించు. నేను వీరికి ఎలా సహాయం చేయగలను? ప్లేగుకు కారణం అపరిశుభ్రత. నేనే ముందుగా ఈ వీధులను ముడ్చి చెత్తను తొలగిస్తాను. ఎవరు? మీరు ఈ పనిలో సహాయం చేస్తారా? రండి రండి. ఆహా, ధన్యురాలిని. మనమందరం కలిసి ఈ ప్లేగు మహమ్మారిని అరికట్టుదాం. నిద్రాహారాలు త్యజించైనా వీరి సేవ చేద్దాం. రండి రండి. ఈ బొమ్మలన్నీ మీకోసమే. మీరు రోజు పాఠశాలకు వచ్చి ఈ బొమ్మలతో ఆడుకోవచ్చు. నా పాఠశాలలో ఈ పిల్లలను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. వీరు చిత్రలేఖనానికి రంగులను ఎంత బాగా ఎంచుకుంటున్నారో. దేనిలోనూ వీరు ఇతర దేశస్తులను ఎంత మాత్రం తీసుకోరు. జాతీయ కళలను తిరిగి జీవింపచేయాలి. ఇదే నా బంగారు కళ. భారతదేశం తన కళా వైభవాన్ని తిరిగి పొందితే ఈ దేశం ఒక శక్తివంతమైన దేశం కాగలదు. పిల్లలు, మీరు మీ దేశానికి చెందిన చిత్రాలనే గీయండి. భారతదేశంలో ఎంతో మంది గొప్ప మహిళలు జన్మించారు. మీరు వారిలా కావాలి. మీ రాణి ఎవరు? పేరు చెప్పండి. కాదు కాదు కాదు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నంత మాత్రాన మీ రాణి క్వీన్ విక్టోరియా అవుతుందా? ఎన్నటికీ కాదు. మీ రాణి సీతా మహాదేవి. మీరు విదేశీ వస్తువులను వాడకండి. మన పాఠశాలలో మనం రాట్నం పడుకుదాం. వందే మాతరం మన ప్రార్థనా గీతం.
చేద్దాం. మనమందరం ఒక్కటే, మనమందరం ఒక్కటే. భరతమాత, భరతమాత, భరతమాత. నేను భారతదేశానికి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు నేను భారతమాతను సేవించుకున్నాను. నా గురువు నన్ను అంకితం చేసిన పనిని పూర్తి చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. భరతమాత తిరిగి జాగృతమవుతోంది. యోగిమా, నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. డార్జిలింగ్ వెళ్తున్నాను. బహుశా నీకు ఇదే నా చివరి ప్రణామమేమో. సెలవు. ఆహా, ఈ హిమాలయ సానువులు ఎంత ప్రశాంతంగా హుందాగా నిలబడినాయో. వైరాగ్యం పూరితుడైన మహాదేవునికి ఆలయమైన ఈ శ్రేణులు నాకు చిర విశ్రాంతినిస్తాయి. ఈరోజు సూర్యోదయం ఎంత ప్రకాశవంతంగా ఉంది. నా పడవ మునిగిపోతోంది. కానీ జ్యోతిని దర్శిస్తాను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నివేదిత నవబుదిత నీ నామము స్మరించిన కలుగునులే ప్రేరణ, పెరుగునులే సమర్పణ భావన. నివేదిత నవబుదిత నీ నామము స్మరించిన కలుగునులే ప్రేరణ, పెరుగునులే సమర్పణ భావన. పసి మనసున ఉదయించి పరిణతిలో వికసించి, పసి మనసున ఉదయించి పరిణతిలో వికసించి, వివేకుని ప్రేరణతో భారతికే పయనించిన, వివేకుని ప్రేరణతో భారతికే పయనించిన, భారతికే పయనించిన ఆధ్యాత్మిక ప్రగతికి, సనాతన సద్గతికి, ఆధ్యాత్మిక ప్రగతికి, సనాతన సద్గతికి కుసుమాంజలి కుసుమాంజలి కుసుమాంజలులివే. కుసుమాంజలి కుసుమాంజలి కుసుమాంజలులివే. నివేదిత నవబుదిత నీ నామము స్మరించిన కలుగునులే ప్రేరణ, పెరుగునులే సమర్పణ భావన. నివేదిత నవబుదిత నీ నామము స్మరించిన కలుగునులే ప్రేరణ, పెరుగునులే సమర్పణ భావన. అదిగో సోదరి నివేదిత, పదండి పదండి, ఆమెకు అందరూ స్వాగతాన్ని పలుకుదాం. ఇది ఆంగ్లేయులు విజయోత్సాహంతో పలికేది. భారతీయులైన మీరు దీనిని అనుసరించరాదు. ఏది ఇలా చెప్పండి. గురుదేవులకు జయమగుగాక, గురుదేవులకు జయమగుగాక, గురుదేవులకు జయమగుగాక, గురుదేవులకు జయమగుగాక. గురువాజ్ఞను పాలించే వారికి జయమగుగాక, గురువాజ్ఞను పాలించే వారికి జయమగుగాక, గురువాజ్ఞను పాలించే వారికి జయమగుగాక, గురువాజ్ఞను పాలించే వారికి జయమగుగాక. ఎంత దేశం. మ్యామ్ సాహెబ్, ఒక చిన్న విషయం. ఏంటది? మీ ఉపన్యాసాలు వరుసగా 5 రోజులు ఉన్నాయి కదా. ఈ రోజు మొదటి రోజు వినేందుకు చాలా మంది వచ్చారు. కానీ పర్వాలేదు, చెప్పండి. మీరు ఇలా సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటంతో మీ మాటల ధోరణికి భయపడి కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు. ఇక ముందు ఇలా మాట్లాడితే వినడానికి ఎవ్వరూ రారు. నన్ను భయపెట్టాలని
की जय ఆ మాట విని మనందరి నోట ఆవిడ చాలా ఆనందిస్తారు. సో దానితో ఈరోజు ఈ కార్యక్రమానికి ముగింపు అన్నమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి